హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బంగ్లాదేశ్ లో మరొకసారి అల్లర్లు చెలరేగుతున్నాయి సార్. అక్కడ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, అల్లర్లు జరిగి అక్కడ ప్రభుత్వం పడిపోయింది, షేక్ హసీనా ఇండియాకి వచ్చేయడం. అంటే ప్రభుత్వాలు మారినా మళ్ళీ కూడా అక్కడ అల్లర్లు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ అల్లర్లు, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? 2024 జూలైలో దేశంలో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం జరిగింది. విద్యార్థుల నాయకత్వంలో ఉద్యమం జరిగి 15 ఏళ్ళు పరిపాలించిన షేక్ హసీనాని ఆ పదవి నుంచి దించేసి ఆమె పారిపోయేటట్టుగా చేయగలిగారు. సో అవామీ లీగ్ పార్టీ అధినేతగా ఉన్న ఆమె ప్రధానమంత్రి స్థానం నుంచి వైదొలిగి ఇండియాకి తన బంధువులతో కలిసి, కొంతమంది మంత్రులు, హోంమంత్రి ఇలాంటి వాళ్ళతో కలిసి ఇండియాకి వచ్చేసింది. ఇండియాలో ఆమె షెల్టర్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియా మొదటి నుంచి కూడా అవామీ లీగ్తో మంచి సంబంధాలు ఉంది. మోడీ ప్రభుత్వం కూడా షేక్ హసీనా ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి ఆశ్రయం అయితే ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ఒక నామినల్ ఒక ప్రభుత్వం లాంటిది ఏర్పడింది. కేర్ టేకర్ గవర్నమెంట్ అంటారు. దాని కేర్ టేకర్ గవర్నమెంట్కి ఇన్ఛార్జిగా మొహమ్మద్ యూనస్ అని ఆయన ప్రముఖ ఎకనామిస్టు ఆయన్ను పెట్టారు. సో ఆయన ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు కూడా తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నారు. సో ఎలక్షన్లు త్వరగా పెట్టాలనుకున్నారు, కానీ దేశంలో రకరకాల అల్లర్లు కంటిన్యూగా అవడం, ముఖ్యంగా మత కలహాలు లాంటివి అక్కడ, అంటే మైనారిటీ మతాల మీద దాడులు పెరగడం, హిందువుల మీద, బౌద్ధుల మీద, తర్వాత క్రిస్టియన్ వాళ్ళ మీద దాడులు జరగడం, అట్లాగే స్టెబిలిటీని ముందు తీసుకురావాలి. అట్లాగే ఎకనామిక్గా కూడా బంగ్లాదేశ్ చాలా ఘోరమైన కండిషన్లో ఉంది కాబట్టి కొద్దిగా ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ పరంగా స్టెబిలిటీని తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్లు పెడదామని చేశారు. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్ 12వ తేదీన ఎలక్షన్లు డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ లోపల మళ్ళీ బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి, ఎమర్జెన్సీ విధించారు. సో అసలు ఎందుకు ఇప్పుడు అల్లర్లు చెలరేగాయి, దీనికి కారణాలు ఏంటి? ఎందుకంటే వాళ్ళ ఎనిమి అవామీ లీగ్ పడిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లో కూడా పోటీ చేయడానికి కూడా అవామీ లీగ్ పర్మిషన్ లేదు, బ్యాన్ చేశారు. కాబట్టి ఇప్పుడు హాయిగా వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఎలక్షన్లు కండక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ అల్లర్లు వచ్చాయి అనేది చూడాలి. సో దీనికి ప్రధాన కారణం అంటే షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక 32 ఏళ్ల విద్యార్థి నాయకుడిని చంపేశారు. సో ఈ విద్యార్థి నాయకుడు 12వ తేదీ ఢాకాలో ఒక ఆటోలో వెళ్తున్నాడు. తను కూడా కంటెస్ట్ చేస్తున్నాడు ఎలక్షన్లో. తనది ఒక సంఘం కూడా పెట్టాడు, పార్టీ లాంటిది, ఇంక్విలాబ్ మంచ్ దాని పేరు, అంటే విప్లవ ప్లాట్ఫామ్, అది రెవల్యూషనరీ ప్లాట్ఫామ్. దానికి అతను కన్వీనర్గా ఉంటున్నాడు ఇంక్విలాబ్ మంచ్కి. తను ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆటోలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఇద్దరు బైక్లో వచ్చి, మోటార్ బైక్లో ముసుగులు వేసుకొని వచ్చి అతన్ని పాయింట్ బ్లాంక్లో తల మీద కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు, దొరకలేదు. ఆ తర్వాత ఇతన్ని హాస్పిటల్లో పెట్టారు. అప్పటికి ప్రాణాలు పోలేదు. బట్ అక్కడ కూడా హాస్పిటల్లో సరైన వైద్యం దొరకకపోతే సింగపూర్కి ఎయిర్లిఫ్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. కానీ అతను 18న చనిపోయాడు. అతను చనిపోకముందే ఇక్కడ అల్లర్లు మొదలైనాయి. అతని మీద కాల్పులు జరగగానే ఇక్కడ అల్లర్లు మొదలైనాయి. ఒక హిందూ దీపు చంద్ర దాస్ అని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక హిందువుని కూడా అతను ముస్లింల మీద వ్యతిరేక కామెంట్లు చేశారు, మతాన్ని అవమానించాడనే పుకార్లు లేవడంతో అతను పట్టుకొని కొట్టి నడివీధిలో అతన్ని స్తంభానికి కట్టి నిప్పు పెట్టి కాల్చి చంపేశారు. సో అక్కడి నుంచి అల్లర్లు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే 18న అతను చనిపోయాడని చెప్పారో 2 రోజుల నుంచి, ముఖ్యంగా నిన్న పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినాయి. అతను బాడీ వచ్చింది ఇక్కడికి. జాతీయ సంతాప దినంగా కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇతని మరణాన్ని. దాంతోపాటు అక్కడ ప్రముఖ కవి పక్కనే నజ్రుల్ ఇస్లాం అంటారు ఆయన్ని, జాతీయ కవి బంగ్లాదేశ్కి, అతని సమాధి పక్కనే ఇతన్ని సమాధి కూడా చేయబోతున్నారు. అయినప్పటికీ లక్షల మంది వీధుల్లోకి, ఢాకా కావచ్చు, చిట్టగాంగ్ కావచ్చు, ఇట్లాంటి అనేక నగరాల్లోకి లక్షల మంది వీధుల్లోకి వచ్చేసి పెద్ద ఎత్తున అల్లర్లు
జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ మీద దాడికి వాళ్ళు ప్రయత్నించారు. మరోవైపు అక్కడున్న 2 పత్రికల్ని కూడా దాడులు, డైలీ స్టార్ అనేది ఒకటి, తర్వాత ప్రతోమ్ అలో అనే ఇంకొక పత్రిక, ఈ 2 కూడా చాలా పాపులర్ పత్రికలు. నిజానికి ఈ 2 పత్రికలు కూడా హసీనాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. హసీనా వీళ్ళని ఎనిమీస్గా కూడా చూసింది. హసీనా దించడంలో ఈ 2 పత్రికల పాత్ర ఉంది. కానీ ఈ 2 పత్రికల మీద కూడా ఇప్పుడు దాడి చేయడం అనేది విచిత్రం. సో అందులో 28 మంది జర్నలిస్టులు ఇరుక్కున్నారు. ఎందుకంటే ఆ భవనాలకి నిప్పు పెట్టారు. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు ఎవరికి ఏమీ ప్రాణాపాయం అయితే జరగలేదు. కానీ ఒక భయభ్రాంత వాతావరణం అయితే నెలకొనింది జర్నలిస్టులో కూడా. సో దాని తర్వాత నిన్నంతా కూడా పెద్ద ఎత్తున ఢాకాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్ బలంగా పెరిగింది. అంటే ఢాకానా ఢిల్లీనా అనే స్లోగన్లు ఇవ్వడం, ఢాకానా ఢిల్లీనా అంటే ఢాకా అని రావడం, ఇట్లా జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ హదీ ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయాడు, 32 ఏళ్ళ అబ్బాయి, అతను పొలిటికల్ సైన్స్, ఢాకా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. అతను బతికున్నన్ని రోజులు కూడా అతను చాలా కరిస్మాటిక్ పర్సన్. అంటే వందలాది వేలాది మంది విద్యార్థులను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అతను ముందుంటాడు. అతను హసీనా దించడంలో కూడా, అతను ఉద్యమంలో కూడా చాలా గట్టి లీడర్. అప్పుడు అతను ముందు నుంచి కూడా భారత్ వ్యతిరేక అని చెప్పచ్చు. అతను వచ్చి రాడికల్ ఇస్లాం అక్కడ. అందువల్ల భారత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో ముందుండేవాడు. హసీనాకి భారత్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని, భారత్ డామినెన్స్ని అంటే హెజమోనీ అనే దాన్ని వ్యతిరేకించేవాడు. అట్లాగే కల్చరల్ ప్యాసేజం అని కూడా అతను బలంగా చెప్పేవాడు. ఇండియాలో కల్చరల్ ప్యాసేజం ఉంది, సాంస్కృతిక ప్యాసేజం ఉంది అని కూడా బలంగా చెప్పేవాడు. అందుకని భారత వ్యతిరేకత అతను నూరిపోసేవాడు. కాబట్టి తన అనుయాయులంతా కూడా ఇప్పుడు ఇతన్ని చంపింది కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళే అని చెప్పి మన ఎంబసీల మీద కూడా దాడులకి రావడం అవన్నీ చూస్తారు. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్పందించింది, దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ అక్కడ సెక్యూరిటీ అయితే కల్పిస్తుంది ఎంబసీలకి, వాటికి. అట్లాగే వీసాల అప్లికేషన్లు తీసుకోవడం కూడా ఆపేశారు తాత్కాలికంగా. సో బార్డర్లో కూడా సెక్యూరిటీ పెట్టారు. ఎందుకంటే ఈ అబ్బాయి చనిపోక ముందు, కొద్ది రోజులకు ముందు కూడా మన 7 సిస్టర్స్ అంటారు, నార్త్ ఈస్ట్లో ఉండే స్టేట్లన్నీ కూడా బంగ్లాదేశ్ మ్యాప్లోకి తీసుకెళ్ళి ఒక మ్యాప్ కూడా ఇతను రిలీజ్ చేశాడు. అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని మేము ఆక్యుపై చేసుకుంటాం అనేది కూడా ఇతని స్లోగన్ అనమాట. అంటే ఇతను క్లియర్గా యాంటీ ఇండియా. ఇప్పుడు వచ్చిన యూనస్ కూడా, ఆయన కూడా మహమ్మద్ యూనస్ కూడా యాంటీ ఇండియా అని. అందువల్ల యాంటీ ఇండియా సెంటిమెంట్ అక్కడ బలంగా ఉంది. రెండవ కారణం ఏంటంటే, మనం హసీనాకి వాళ్ళ హోంమంత్రికి షెల్టర్ ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ మరణశిక్ష విధించారు. ఆమెను అప్పగించమని భారత్ను అడుగుతున్నారు. భారత్ అప్పగించడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల కూడా వాళ్ళకి కోపం ఉంది ఇండియా మీద. అందుకని యూనస్ వచ్చిన తర్వాత ఇటు పాకిస్తాన్తో, ఇటు చైనాతో దగ్గర అవుతున్నాడు. సో ఈ మొత్తం నేపథ్యాన్ని భారత్గా గమనిస్తుంది, కానీ ఇంటర్వ్యూన్ అయితే కావట్లేదు ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో. సో ఇప్పుడు ఈ అల్లర్ల వల్ల అసలు ఎలక్షన్లు జరుగుతాయా, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయా? ఎందుకంటే ఇంత అస్థిరత ఉంటే ఎలక్షన్లు జరపలేము. ఎందుకంటే ఎలక్షన్లో 2 ఉన్నాయి. ఒకటేమో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, రెండోదేమో ఈ తాత్కాలిక ప్రభుత్వం, కేర్టేకర్ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి రెఫరెండం కూడా ఇదే ఎలక్షన్లో ప్రజలకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో దాన్ని మేము ఆమోదిస్తున్నాము లేదా రిజెక్ట్ చేస్తున్నాం అనే ఆప్షన్లు కూడా వాళ్ళకి ఇస్తారు. అంటే 2 జరుగుతాయి. ఒక రెఫరెండం జరుగుతుంది ఫిబ్రవరి 12వ తేదీ, అట్లాగే ఎలక్షన్ కూడా, సెంట్రల్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ రెండిట్లో ప్రధానంగా ఏంటంటే బిఎన్పి బలంగా అక్కడ ఉంది, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అట్లాగే ముస్లిం సంబంధించిన జమాతే ఇస్లామీ అనే పార్టీ కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడ బిఎన్పి అనేది కొంత సెంట్రిస్ట్ పార్టీ అంటారు దాన్ని. అంటే అక్కడ ఏంటంటే డెమోక్రటిక్ పార్టీస్, ఈ జమాతే ముస్లిం ఇస్లామిక్ పార్టీస్, ఈ 2 బలంగా ఉంటాయి. 2 ఎక్స్ట్రీమ్లు అవి. దానికి మధ్యలో సెంట్రిస్ట్ పార్టీగా బిఎన్పి ఉంటుంది. సో ఇది చూడాలి, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేసి.
అక్కడ హిందూ సంఘాలు అయితే మాత్రం హిందూ అండ్ మైనార్టీ అన్ని కలిపి కొయిలేషన్ ఉంది. బంగియా హిందూ మంచి అనే సంస్థ కూడా గట్టిగా పనిచేస్తుంది. వీళ్ళందరూ కొవ్వొత్తుల ప్రదర్శన అవన్నీ కూడా చేస్తున్నారు, శాంతి కోరుకుంటున్నారు. కానీ ఈ అల్లర్లు త్వరగా అణచివేస్తారా? ఈ అల్లర్లని శాంతి నెలకొంటుందా? ఎందుకంటే ఫిబ్రవరి 12 అంటే ఇంకెక్కువ రోజులు లేదు. సో ఈ లోపల స్టెబిలిటీ వస్తుందా, ఎలక్షన్లు జరుగుతాయి అనేది చూడాలి. లేదంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ కానీ తర్వాత OHCHR అంటారు, అంటే ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇటువంటి సంస్థలు అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. సో తగ్గుముఖం పట్టొచ్చని ఆశాభావం అయితే ఉంది చాలా మందిలో. ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.